భారత రాజ్యాంగం న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే మూల సూత్రాలని ప్రతిబింబిస్తూ భారతదేశ స్వతంత్ర, సామాజికవాద, సెక్యులర్ విధానాలను ముందుకి తీసుకువెళ్తుంది. రాజ్యాంగం, భారత రాజ్యాంగం, ముఖ్యంగా మన భారత రాజ్యాంగం సిద్ధాంతాలను సమానత్వంగా తీసుకెళ్ళడానికి ఎలాంటి చర్యలు చేపట్టాలనుకుంటున్నారు శ్రీకాంత్ గారు? భారత రాజ్యాంగ స్ఫూర్తిని ఈ దేశంలో సంపూర్ణంగా అమలు చేయగలిగే పరిస్థితి ఎప్పుడు వస్తుందంటే, ఈ దేశంలో బీసీ రాజ్యాధికారం వచ్చినప్పుడు మాత్రమే. బీసీల రాజ్యాధికారం అంటే అది బహుజన రాజ్యాధికారం. ఇవాళ మన ఒక ప్రొఫెసర్, ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రొఫెసర్, ఎస్సీ ఎస్టీ వర్గాలు తమ భుజాల మీద బీసీలను మోస్తాయి, బీసీలు తమ భుజాల మీద మోసే అగ్రకులాలని వదిలేయండి, మీరు రాజ్యాధికారంలోకి రండి, మీరు రాజ్యాధికారంలోకి వచ్చి మాకు న్యాయం చేయండి అని అప్పీల్ చేస్తున్నారు. ఇవాళ అగ్రకులాలని మోసేటువంటి ఓన్లీ బీసీలు ఒక్కలే మోయట్లేదు, బీసీ ఎస్సీ ఎస్టీలు అందరూ మోస్తున్నారు. ఆ అగ్రకులాలని మోయకుండా ఇవాళ మన ఓటుతోటి ఓటు చైతన్యం రావాలని చెప్తున్నాను నేను. బీసీలల్లో కానీ ఎస్సీలలో కానీ ఎస్టీలలో కానీ ఓటు చైతన్యం రావాలి. ఓటు చైతన్యం అంటే ఓటు వేసే చైతన్యం కాదు, ఓటు ఎవరికి వేయాలనే చైతన్యాన్ని తీసుకొచ్చే దిశగా ఈరోజు ఈ దేశంలో బీసీ మూమెంట్ నడవబోతుంది. దానికి నాంది తెలంగాణ నుంచి పలుకుతున్నారు. కాబట్టి ఇవాళ కులగణన కానీ, ఇవాళ స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్స్ పెంచాలనే అంశం కానీ, ఇవన్నీ కూడా ఈరోజు ఓటు చైతన్యాన్ని బీసీ వర్గాలలో, ముఖ్యంగా బీసీ వర్గాలలో ఓటు చైతన్యం అనేది వస్తుంది. నెక్స్ట్ రాబోయే రోజులలో బీసీ రాజ్యాధికారం వస్తే ఈ దేశంలో, ఈ రాష్ట్రాలలో రాజ్యాంగం యొక్క స్ఫూర్తి సక్రమంగా అమలు చేయబడుతుంది. కాబట్టి ఇవాళ ఎస్సీ ఎస్టీ వర్గాలు కూడా బీసీ రాజ్యాధికారంకు రావాలనే కాంక్షతోటి ఎదురు చూస్తున్నవి. ఎస్సీ ఎస్టీ వర్గాలు కూడా ఇవాళ తమ ఓటుని ఈ బీసీ ఓపెన్ కేటగిరీలో, జనరల్ కేటగిరీలో పోటీ చేసేటువంటి బీసీ అభ్యర్థులకు తమ ఓటు వేయడానికి మానసికంగా సంసిద్ధం కావడానికి ఆ రకమైనటువంటి ప్రయత్నాన్ని, ముఖ్యంగా కాసిం సార్ లెక్క మేధావులందరూ కూడా ఆ రకమైనటువంటి ప్రయత్నాన్ని చేయాలని నేను ఈ ప్రైమ్9 టీవీ వేదికగా విన్నవిస్తున్నాను. అదేవిధంగా రాజ్యాంగ స్ఫూర్తి యొక్క లక్ష్యాలు అమలు కావాలంటే రాజ్యాంగం యొక్క ఇవాళ ఏ రకంగా చేస్తున్నారంటే, ఇవాళ ఎస్సీ ఎస్టీ వర్గాలకు ఎప్పుడైతే రిజర్వేషన్లు ఎప్పుడైతే వాళ్ళు కొంత చదువుకొని వాళ్ళు కొంత ఉద్యోగాలకు అడుగుపెట్టే క్రమంలో ఎప్పుడైతే ఓబీసీలకు రిజర్వేషన్లు వచ్చినాయో కుట్రలు చేసి వాళ్ళు దాన్ని ఏంది ఈ ప్రైవేటీకరణ వ్యవస్థను తీసుకొచ్చిండ్రు, ఉద్యోగాలు రావు. ఇవాళ ఈ రాజ్యాంగ వ్యవస్థ యొక్క లక్ష్యాలకు తూట్లు పొడుస్తున్నాయి ఈ పార్టీలు అని నేను చెప్తాను. మన భారత రాజ్యాంగాన్ని రూపకల్పన చేయడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. అంటే మన గురించి